వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు సంతోషి వరల్డ్. హలో అందరికి, అందరూ బాగున్నారా? ఇదైతే మా కజిన్స్ అందరితో పాటు మేము వెళ్ళిన ఒక మంచి స్విమ్మింగ్ పూల్ పార్టీ అన్నమాట. అంటే ఒక స్విమ్మింగ్ పూల్ డే అనొచ్చు. బట్ ఇదంతా కూడా ప్లాన్ కాదు, ఇదంతా కూడా సర్ప్రైజ్, ఇదంతా కూడా అన్ప్లాన్డ్ అన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే మొత్తం మా బ్యాచ్ అన్నమాట. మా కజిన్స్ ఇద్దరు అండ్ అలాగే మా అక్క వాళ్ళ పిల్లలు, పెద్దోడు చిన్నోడు అండ్ అలాగే మా కజిన్ వాళ్ళ పాప అండ్ అలాగే ఇంకా మా గ్యాంగ్ లో నా తర్వాత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ మా తమ్ముడు, వాడే వీడియో షూట్ చేస్తున్నాడు. సో ఫైనల్ గా స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడో లేదండి, మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వైజాగ్ వెళ్ళినప్పుడు, వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది, గాజువాక దగ్గరలో ఉండే శ్రీనగర్, అక్కడ ఉండే ఒక స్విమ్మింగ్ పూల్ ఏరియా అన్నమాట. అక్కడ మనం టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా అలౌడ్ అన్నమాట. ఇక్కడ అడల్ట్స్ అలాగే చిల్డ్రన్ కి, చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. సో ఫైనల్ గా వెళ్ళంగానే కాస్ట్యూమ్స్ వేరేలా ఉండాలి, క్యాప్స్ వేరేలా ఉండాలంటే అవన్నీ చేంజ్ చేసుకున్నాము. అండ్ క్యాప్స్ అయితే నాకైతే పెట్టుకోవడం అస్సలు కుదరలేదు. ఆ స్విమ్మింగ్ క్యాప్ అయితే అసలు చాలా టైట్ గా ఉంది, చాలా అంటే చాలా. నేను అసలే హెయిర్ అనేది ముడిలాగా వేసుకున్నా, అస్సలు కుదరలేదు క్యాప్ పెట్టుకోవడం. ఫైనల్ గా మొత్తానికి మా కజిన్ అయితే ఎలాగోలాగైతే ఫిట్ చేశాడు నాకు. ఫైనల్ గా మొత్తం అందరం రెడీ అయిపోయిన తర్వాత సైన్యం యుద్ధంలోకి దూకినట్టు మేమందరం కూడా స్విమ్మింగ్ పూల్ లోకి దూకడానికి రెడీగా ఉన్నాం. దానికంటే ముందు మా కజిన్ వాళ్ళ పాపని, అది చిన్న పిల్ల కాబట్టి ముందు దాన్ని దించడానికి అయితే అందరం రెడీ అయ్యి పాపని వాటర్ లోకి దించుదామని దించుతుంటే, అప్పటి వరకు కూడా వాటర్ లో దిగి ఆడుకుంటా అని ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చే వరకు ఎంతో గోల చేసి మారం చేసి మా అందరికంటే ఎక్కువ ఎగ్జైట్ అయిన యశు అందులోకి దించేసరికి ఎంత గోల చేసిందంటే, వాటర్ లో అడుగు పెట్టేసరికి ఏడవడం మొదలు పెట్టింది. ఇంకా మా వాడికి అయితే కోపం వచ్చి, దిగకపోతే మానే ఇక్కడే కూర్చో అని వదిలేశాడు. బట్ దాని అంతటా అదే తర్వాత అయితే ఇష్టంగా దిగిందనమాట. ఇంకా తర్వాత మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు యుద్ధ రంగంలో దూకడం మొదలు పెట్టారు. ఇక ఒక్కొక్కడు వాడి ఇష్టం, ఇంకా వీడియో తీస్తున్నామని మళ్ళీ జంప్ చేస్తూనే ఉన్నారు. మొత్తానికి అందరూ దిగిన తర్వాత ఇంకా నేను మా కజిన్ లోపలికి దిగడానికి అయితే అంతా ఇంత హెజిటేట్ అవ్వలేదు. అయ్యో అనుకుంటూ ఉన్నాము, కానీ మొత్తానికి అయితే మా వాళ్ళు మమ్మల్ని లోపలికి లాగేశారు. ఫైనల్ గా స్విమ్మింగ్ పూల్ లోకి అయితే దిగాం. గానీ ఇంతకీ విషయం ఏంటంటే, నాకు మా కజిన్ కి ఇద్దరికి స్విమ్మింగ్ రాదనమాట. బట్ మా కజిన్ వాళ్ళ తమ్ముడికి, అంటే మా చిన్నవాడికి మాత్రం మంచిగా వచ్చు స్విమ్మింగ్. అండ్ అలాగే మా పెద్దోడు చిన్నోడు కూడా అంతో ఇంతో మేనేజ్ చేశారు. వాళ్ళ ముగ్గురు అయితే మంచిగా స్విమ్మింగ్ నేర్చుకొని చక్కగా ఆడుకోవడానికి అంటూ వచ్చారు. మేము మాత్రం వాళ్ళ దగ్గర దిష్టి బొమ్మలాగా ఇద్దరం వాటర్ లో నించొని ఉండాలా అన్నట్టు అడిగాము. కానీ అలా జరగలేదు. మా వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ తో నేను మా కజిన్ స్విమ్మింగ్ రాకపోయినా కూడా 4 గంటల పాటు స్విమ్మింగ్ పూల్ లోనే హ్యాపీగా టైం స్పెండ్ చేసాం, ఎంజాయ్ చేసామంటే ఆలోచించండి ఎంత బాగా టైం స్పెండ్ చేసామో. ఇంకా వీళ్ళైతే వీళ్ళ విన్యాసాలు చూపించడం ఒక్కొక్కడు మొదలు పెట్టారు. అక్కడ చాలా మంది ఉన్నారనమాట, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎవరికి వాళ్ళకి సపరేట్ గా ఉన్నాయన్నమాట బ్లాక్స్. అడల్ట్స్ కి ఒకటి, చిల్డ్రన్స్ కి ఒకటి, ఇంకా చిన్న పిల్లలకి ఒకటి, అట్లా. ఇంకా మా వాళ్ళైతే స్విమ్మింగ్ చేయడం మొదలు పెట్టారు. నేను అండర్ వాటర్ చేస్తాను, నేను ఇంకా బాగా చేస్తాను అనుకుంటూ వాళ్ళ ఆటలు వాళ్ళు మొదలు పెట్టారు. ఇంకా నేను మా కజిన్ ఏం చెయ్యాలో అర్థం కాక ఫస్ట్ అయితే వాటర్ లో సెటిల్ అవ్వడానికి అయితే ఫస్ట్ ట్రై చేసాము. అరే నేను కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటాను రా అని చెప్పి ట్రై చేయడానికి అయితే ట్రై చేశాను. బట్ నా వల్ల అయితే కుదరలేదు. అప్పుడు అర్థమైంది అది కూడా ఒక పెద్ద లెర్నింగ్ ప్రాసెస్ అని, ఎంత కష్టపడి నేర్చుకోవాలా అని అయితే బాగా అర్థమైంది. కానీ స్విమ్మింగ్ చేయకపోయినా 4 గంటల పాటు బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక మా కజిన్ వాళ్ళ పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ దిగను అని ఎంత మారం చేసి ఎంత ఏడ్చిన పాప ఒక్కసారి దానంతటా అది ఇష్టంగా దిగిన తర్వాత మేము పిలిచినా కూడా బయటికి రాలేదు, అంత బాగా ఆడుకుంది. ఇక నేనైతే నా విన్యాసాలు చేయడం మొదలు పెట్టాను. అరే నేను స్విమ్మింగ్ నేర్చుకుంటాను రా ఎలాగైనా సరే అంటే, ఫస్ట్ నువ్వు ఫ్లోటింగ్ నేర్చుకో అని చెప్పి ఒక స్విమ్మింగ్ పోస్టర్ చెప్పి అలా వదిలేశారు. నేను అలా ఈత కొడుతూనే ఉన్నా చాలా సేపు. ఆశ అది చేస్తే స్విమ్మింగ్ వచ్చేస్తుందేమో అని, రాదని తెలిసినా అదొక ఆనందం అంతే. సో ఫైనల్ గా మొత్తానికి అయితే ఈత కొట్టడం కొద్దిసేపు, ఇలా నీటిలో ఆడుకోవడం కొద్దిసేపు, ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మాకంటే కూడా మా కజిన్స్, మా చిన్నోళ్ళు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఒక్కొక్కడు. అది
సంగతి. ఒక్కొక్కడు వాడికి వచ్చిన పోస్టర్ లో జంప్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మనం మళ్ళీ ఫ్లోటింగ్ మొదలు పెట్టాము. నాతో పాటు మా కజిన్ కూడా లాక్కొచ్చాను. ఇంకా అది నేను కలిసి మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఫ్లోటింగ్ చేసింది కొద్దిసేపు, సైక్లింగ్ చేసింది కొద్దిసేపు, ఇలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక మెల్లగా నేనైతే ఫ్లోటింగ్ చేసిన అనుభవంతో ఏదో స్విమ్మింగ్ చేసేయచ్చు అన్నట్టు అలా ముందుకు వెళ్తూ ఉన్నా. అక్కడున్న విషయం ఏంటంటే మేమున్న ప్లేస్ నుండి ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే లోతు పెరుగుతూ ఉందన్నమాట. అంటే ఫస్ట్ 5 అడుగులు అయితే తర్వాత 6 అడుగులు, తర్వాత 7 అడుగులు, అట్లా కొంచెం దూరం వెళ్ళేసరికి వామ్మో మునిగిపోతున్నాను రా, చాలా లోపలికి ఉంది అని మళ్ళీ సేమ్ మా ఓల్డ్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇంకా మా ఓల్డ్ ప్లేస్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఓల్డ్ రొటీన్ స్విమ్మింగ్, ఫ్లోటింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసాము. నేను మా కజిన్ అయితే మాత్రం ఇక మా వాళ్ళు అయితే పోటీ పెట్టుకున్నారు, ఎవరు ఎక్కువ దూరం స్విమ్ చేస్తారా ఆపకుండా అని. ఇంకా మా పెద్దోడైతే మామూలుగా స్విమ్ చేయలేదు, నార్మల్ స్విమ్మింగ్ తో పాటు ఫిష్ స్విమ్మింగ్ కూడా చేశాడు, చేపల ఈదుతూ. ఇక మా కజిన్ వాళ్ళ పాప అయితే ఫస్ట్ ఎంత ఏడ్చిందో దిగను అని. ఒక్కసారి తనంతటి తాను ఇష్టంగా దిగిన తర్వాత మేము ఎంత పిలిచినా కూడా బయటికి రాలేదు. చాలా టైం హ్యాపీగా స్పెండ్ చేసింది. పిల్లలందరూ అంతే కదండి, స్టార్టింగ్ దిగమంటే ఏడుస్తారు, ఒక్కసారి దిగిన తర్వాత బయటికి రారు. వాటర్ లోంచి బీచ్ అయినా అంతే, స్విమ్మింగ్ పూల్ అయినా అంతే. ఇంకా నేను మా కజిన్ ఇక్కడ మా తంటాలు మేము పడుతున్నాము. మా ఫ్లోటింగ్, మా స్విమ్మింగ్ టెక్నిక్స్ అన్ని ఏదో మా వాళ్ళ సాయంతో ఏదో అట్లా నేర్చుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ అనేది కంప్లీట్ అవ్వలేదన్నమాట, వర్కింగ్ ప్రాసెస్ లో ఉంది. ఆ స్లైడింగ్ వాటర్ స్లైడర్స్ అవి కూడా ఇంకా రెడీ చేస్తున్నారు. ఇంకా మేమైతే హ్యాపీగా ఆల్మోస్ట్ 4 hours పాటు ఇలానే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. ఇక దొరికిందే ఛాన్స్ అని ఒక్కొక్కడు మా వాళ్ళైతే రకరకాల విన్యాసాలు చేశారు. కోతి విన్యాసాలు ఒక్కటే తక్కువ, ఎన్ని రకాల విన్యాసాలు చేశారంటే అన్ని రకాల విన్యాసాలు చేశారు. ఈ విన్యాసాల మధ్యలో మా కామెడీ కూడా ఉంది. నేను మా కజిన్ వాళ్ళ విన్యాసాలు చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు అని మేము కూడా మొదలు పెట్టాం. అదన్నమాట సంగతి. మీ స్విమ్మింగ్ మీకు ఎక్కువ అయితే మా ఫ్లోటింగ్ మాకు ఎక్కువ అని మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా వీడైతే మా అక్క వాళ్ళ చిన్నోడు, బాగా మొహమాటస్తుడే. ఇంకా వీడైతే మా అక్క వాళ్ళ పెద్దవాడు, బాగా ఎక్స్ట్రోవర్ట్. ఇంకా లాస్ట్ లో వచ్చిన వాడైతే వాళ్ళిద్దరికి అన్నయ్యే కాదు, వాళ్ళ అల్లరి చేష్టలకి గురువు కూడా వీడే. ఇక వీళ్ళైతే స్విమ్మింగ్ పోటీలు పెట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళ పోటీలు వాళ్ళవైతే మా ఫ్లోటింగ్ మాది. నేను మా కజిన్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాము, మామూలుగా కాదు. సో ఇలా అనుకోకుండా అన్ప్లాన్డ్ గా అయినా సరే సర్ప్రైజింగ్ గా వెళ్ళి మేమైతే ఒక డే అయితే కంప్లీట్ గా ఎంజాయ్ చేసాము. నేనైతే ఉత్తరాఖండ్ వచ్చాక కూడా ఆ డే నైతే గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నాను, అంత హ్యాపీగా ఉందన్నమాట. ఇది ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ ఫన్ డే విత్ కజిన్స్ అనొచ్చు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా అన్ప్లాన్డ్ గా అనుకోకుండా సడన్ గా సర్ప్రైజింగ్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసిన డే ఏదైనా ఉంటే మీ కజిన్స్ తో గానీ ఫ్యామిలీతో గానీ కామెంట్ లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.